హిందూపురం పట్టణంలో అడ్వకేట్ శివరామకృష్ణ గారి పైన వంటం సిఐ బూటికాలతో తన్నినటువంటి వీడియో ఎంఎస్ రాజు గారి దృష్టికి రాలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజంగా ఇవాళ దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నటువంటి వంటం సిఐ గారి పైన ఎంఎస్ రాజు గారు ఎందుకు నోరు మెదపడం లేదని కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎంఎస్ రాజు గారిని ఆనాడు పౌరుషంతో రోషంతో ఊగిపోయి మాదిగ జాతి బిడ్డల ఆత్మగౌరవాన్ని రెచ్చుకొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి కేవలం మీ యొక్క అక్రమాస్తుల్ని వెనుకేసుకోవడానికి మాదిగ జాతి బిడ్డల్ని రెచ్చుకొట్టే ప్రయత్నం చేసినటువంటి ఎంఎస్ రాజు గారు మరి వాళ్ళ ఎక్కడికి వెళ్ళింది మీ పౌరుషం? నిజంగా దళిత బిడ్డపై బూటుకాలతో తంటా ఉంటే వంటం సిఐ మరి ఇవాళ ఎక్కడికి వెళ్ళింది దళిత బిడ్డల పౌరుషం? ఇవాళ ఎక్కడికి వెళ్ళింది మాదిగ జాతి బిడ్డ పౌరుషం అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ ఎంఎస్ రాజు గారిని. ఆనాడు మీడియా ముందుకు వచ్చి ఊగిపోయి మాట్లాడారు కదా ఎంఎస్ రాజు గారు, మరి అదే పౌరుషంతో అదే రోషంతో ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదు? దళిత బిడ్డలపై జరుగుతున్నటువంటి అన్యాయంపై ఎందుకు నేరుపి మాట్లాడడం లేదని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా ఎంఎస్ రాజు గారిని. దున్నపోతున్నటువంటి దమ్మున్న వంశంలో పుట్టినటువంటి వ్యక్తి నేను అని చెప్పి ఆనాడు గర్వంగా చెప్పుకున్నావు. మరి అలాంటి పౌరుషం అలాంటి రోషం దున్నపోతున్నటువంటి వంశంలో పుట్టినటువంటి పౌరుషం ఇవాళ దళిత బిడ్డపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు అని కూడా సూటిగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎంఎస్ రాజు గారిని. కేవలం ఎంఎస్ రాజు గారు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం అవుతాయి కానీ ఆయన మాట్లాడే మాట ప్రకారం ఎక్కడ కూడా ఆయన మాటకు కట్టుబడి నిలబడినటువంటి సందర్భాలు లేవని కూడా ఈ సందర్భంగా దళిత బిడ్డలు నేను గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ప్రయాణం చేస్తున్నాను అనుకుంటే మరి నిజంగా ఇవాళ దళిత బిడ్డ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వివరించినటువంటి వంటం సిఐ గారి పైన ఎందుకు ఈ దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు దళిత బిడ్డల్ని. దళిత బిడ్డలారా ఇప్పటికైనా గమనించండి, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలందరికీ ఏదో గుర్తు చేస్తామో మీడియా సాక్షిగా. నిజంగా మన దళిత ఎమ్మెల్యేలో దళిత బిడ్డలపై జరుగుతున్న అన్యాయాన్ని గలమిప్పి కనుక మాట్లాడితే ఇంకొకరు దళిత బిడ్డపై దాడి చెయ్యాలన్నా కూడా వాళ్ళ గుండెల్లో వెనుక పుడుతుందని కూడా ఈ సందర్భంగా సూటిగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ దళిత బిడ్డలు